ధరణి నిర్వహణ ఏజెన్సీలపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ధరణి నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీలకు ఎందుకు ఇచ్చారంటూ సీఎం ప్రశ్నించారు. ధరణి పోర్టల్ నిర్వహణకు సంబంధించి అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సచివాలయంలో ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు, రెవెన్యూ శాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ధరణిలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు. మార్చి మొదటి వారంలోనే అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల్లో వీటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ధరణి కమిటీ చేసిన సూచనలు పరిగణలో తీసుకుని పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన విధి విధానాలు రూపొందించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధరణిలో పెండింగ్ లో ఉన్న 2,45,000 పెండింగ్ దరఖాస్తులను మొదటి విడతగా వెంటనే పరిష్కరించేందుకున్న అవకాశాలపై సీఎం అధికారులతో చర్చించారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా వాటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలంటూ సీఎం ఆదేశించారు. 2020లో అమల్లోకి వచ్చిన ఆర్ఓఆర్ చట్టంలోనే లోపాలున్నాయని ధరణి కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది. అప్పుడు కేవలం 3 నెలల్లో హడావుడిగా చేపట్టిన భూ సమగ్ర సర్వేతోనే కొత్త చిక్కులు వచ్చాయని, ఆ రికార్డుల్ని ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోవడంతో భూముల సమస్యలు, భూముల రికార్డుల వివాదాలు ఎక్కువయ్యాయని సీఎంకు వివరించారు కమిటీ సభ్యులు. లక్షలాది సమస్యలు ఉత్పన్నమయ్యామని, కనీసం పేర్లలో ఉన్న చిన్న అక్షర దోషాలను సరిదిద్దుకునేందుకు జిల్లా కలెక్టర్ వరకు వెళ్లాల్సి వస్తుందంటూ వివరించారు. దాదాపుగా 35 మాడ్యూల్స్ ద్వారా ధరణి డేటాలో తప్పులు సవరించుకునేందుకు రెవెన్యూ శాఖ అవకాశం ఇచ్చిందని, కానీ ఈ మాడ్యూల్లో దేనికి కూడా దరఖాస్తు చేసుకోవాలనే అవగాహన లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. లక్షలాది దరఖాస్తులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయని, ఒక్కో తప్పును సవరించుకోవాలంటే 1000 రూపాయల ఫీ చెల్లించాల్సి ఉండటం రైతులకు భారంగా మారిందన్నారు. అటు రిజిస్ట్రేషన్ల శాఖ, ఇటు రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపంతో నిషేధిత జాబితాలున్న భూముల క్రయ విక్రయాలు కూడా జరుగుతున్నాయని కమిటీ సభ్యులు వివరించారు. ధరణి డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకుని రైతు బంధు ఖాతాలో జమ చేయడంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమైందని, ఇప్పుడున్న ధరణి లోపాలను సవరించాలంటే చట్ట సవరణ చేయటం లేదా కొత్త ఆర్ఓఆర్ చట్టం చేయడం తప్ప గత్యంతరం లేదని కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి నివేదించారు. సమస్యల్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని, ఎటువంటి భూ వివాదాలు కానీ కొత్త చిక్కులు కానీ లేకుండా భూముల రికార్డుకు ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. భూముల రికార్డులపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో ఇప్పుడున్న లోపాలకు చెక్ పెట్టడంతో పాటు కొత్త సమస్యలు ఉత్పన్నమవకుండా ఉండాలంటూ సీఎం అన్నారు. కమిటీ ఇచ్చే తుది నివేదిక ఆధారంగా శాశ్వత పరిష్కారానికి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు సీఎం.